వెంకటేశం వెంకటేశం వస్తున్నాను. వెంకటేశం సారీ వాణి సారీ వెంకటేశం. ఏంటి కన్ఫ్యూజను? ఆ వాణి ఫిక్స్డ్. ఒరేయ్ నిన్ను ఇలా తయారు చేసింది ఇంట్లో అటు ఇటు తిరగడానికి కాదు. వెళ్ళి ఆ లేఖపతి గడికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ లో హార్ట్ పార్టీ ఉందని చెప్పి ఆ కుర్రాడికి బాగా కిర్రెక్కించు. ఓకే? అలాగే. ఆగు. అలాగే ఇలాగే వెళ్ళిపోతే కుర్రాడికి కిర్రెక్కించడం కాదు, నీకు శోభనం జరుగుద్ది. అందుకని సంసారపక్షమైన మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్ళు. ఓకే? ఒరే సెల్ బాంబు సార్, మనోడికి మంచి సెల్ ఒకటి అరేంజ్ చేయి. ఓకే సరే వస్తాను. వెళ్ళి. గుడ్ మార్నింగ్ రామ్ శాస్త్రి గారు. గుడ్ మార్నింగ్. ఏంటి పిలిచారంట? పిలవడం ఏంటి ఆయన పీకల మీద దాకా వచ్చింది. అది సరే, మిస్టర్ కే కూతురుతో పెళ్లి నిశ్చయం అయింది కదా, మరి ఆ భీమశంకరం గారి దగ్గర తీసుకున్న లక్ష తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందేమోనని. ఏ లక్ష? బాబత్ కాదు కదా. అవునవును. చూడు బాబు, నాకు ఇవ్వవలసిన కమిషను కావాలంటే మినహాయించుకో, మిగతా డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది నాయన. నాకు అలవాట్లేదు. ఒక్కసారి ఈ లక్ష్మీపతి దగ్గరికి లక్ష్మి ఎంట్రీ ఇచ్చాక నో ఎగ్జిట్. ఎస్, ఈ పెళ్లిని పోస్ట్పోన్ చేయి.
చేస్తే కొంచెం గ్యాప్ ఇచ్చి 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను. ఇదో పెద్ద క్రైమ్ తెలుసా? నాకు చాలా చిన్న విషయం. చూడు, నీకు కమిషన్ కావాలి, నాకు డబ్బు కావాలి. ఈ 2 పెళ్లిళ్ళ మధ్య గ్యాప్ కావాలి. నువ్వు భీమశంకరాన్ని మేనేజ్ చేసుకో, మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకో. దట్స్ ఆల్. చాలా బాగా చెప్పావయ్యా. అసలు శాస్త్రి, నీకు సన్మానం చేయించాలని ఉందయ్యా. ఏ సెంటర్ లో చేయించమంటావు? జూబిలీ హిల్సా, బంజారా హిల్సా, పంజాగుట్ట శ్మశానమా? నాకు తిరిగడుగుతాను, ఈ మధ్యన నీకేదో మంచి కమిషన్ లభించే పెళ్లి దొరికినట్టున్నది. అందుకే నా పెళ్లి వాయిదా వేస్తున్నావు. రామరామ ఎంత మాట అన్నారు మరి సార్? లేకపోతే ఏమిటయ్యా నీ శాంతం కాకపోతే? ఎందుకు వాయిదా? మీ అల్లుడు గారే వాయిదా వేయమన్నారు సార్. ఎందుకు? ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో హార్డ్వేర్ ప్రాబ్లం అట. ఇలా లండన్ వెళ్ళి అలా 15 రోజులు తిరిగి వస్తాట. రాగానే పెళ్లి. అయితే ఒక పని చేసి తగలడమను. అలా వెళ్ళిపోయేటప్పుడు ఇలా పెళ్లి చేసేసుకుని మా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళమను. పీడ వదిలిపోతుంది. కాదండి. ఏది కాదండి, అసలు నీతో కాదయ్యా. నేను డైరెక్ట్ గా అల్లుడు గారి దగ్గరికి వెళ్తాను. ఈ పెళ్లి వాయిదా వేయడం కుదరదు అని ఖండితంగా చెప్పేస్తాను. ఇదిగో ఈ శుభలేఖ వేయించాను. మొట్టమొదటి శుభలేఖ మీకే. ఏ సాఫ్ట్వేర్ ఏ హార్డ్వేర్ చేయించుకుంటావో చేసుకుని తగలడు అని ఈయన చెప్పేస్తాను. తిన్నగా లక్ష్మీపతి ఇంటికి వెళ్తాడో ఏమిటో. అక్కడ వాడే పొజిషన్ లో ఉన్నాడు. తీరా ఒకరినొకరు ఎదురుపడ్డాక ఏమవుతుందో ఏమిటో. అల్లుడు గారు, అల్లుడు గారు, ఆ, ఏం పనయ్యా ఇది? మామయ్య గారు. ఆ, అది అది ఆ. అది కంట్లో నలుకు పెడితే తీస్తున్నావు అంతే కదా? అంతేనండి, అంతేనండి. అది కాదయ్యా, పెళ్లి వాయిదా వేస్తానన్నావంటగా, ఎందుకు? అమ్మయ్యా, బతికిపోయాను. అదే ఆఫీస్ లో. ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసయ్యా, కానీ పెళ్లి వాయిదా వేయడానికి మాత్రం వీల్లేదు. ఎందుకనండి? ఎందుకనే? పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని శుభలేఖలు చేయించుకుని బంధువులందరినీ పెళ్లికి చావండి అని పిలుచుకుని నీకు మొదటి శుభలేఖ ఇద్దామని వస్తే నువ్వేమేమో ప్రాబ్లమ్స్ చెబుతావా? అది కాదు మామయ్య గారు. మీరేం చెప్పినా నేను వినం. నిశ్చితార్థమైనప్పుడే సగం పెళ్లి అయిపోయిందయ్యా. మీరు కాదు కూడదు అంటే మిగతా సగం పెళ్లి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసినా సరే చేయించేస్తాను. అంతేగాని పెళ్లి వాయిదా వెయ్యమంటే మాత్రం వెయ్యనుగాక వెయ్యను. ఓకే, ఆయన ప్రాబ్లం అర్థం చేసుకో. ఓకే, అలాగేనండి. ఇదిగో ఇదిగో, నా సైడ్ నుంచి ఏర్పాట్లు అన్ని పూర్తయిపోయినాయి అయ్యా. ఇక మీ ప్రిపరేషన్స్ అది జాగ్రత్తగా చూసుకోండి. అవును, ఈ అమ్మాయికి ఏమవుద్ది? కజిన్ అండి, కజిన్ అండి. నన్ను బాబాయ్ అంటే నీ బండ బండ నన్ను ఆలోచించుకొని ఇవేమయ్యా. వాటి వాడికి కాళ్ళ మీద పడిపోతావు. ఇదిగో అమ్మాయి, బాబాయ్ కాదు మామయ్య అంటే ప్రాక్టీస్ చేసుకో. నేను వస్తా. గర్భసంచి లేకపోయినా తల్లులైన అక్క చెల్లెళ్ళు, వీళ్ళ శార్థం గుళ్ళు లేకపోయినా తల్లులవుతారు. ఎందుకవరు? ఈ పేపర్లో ఏం తగలడిందో. కేబీసీలో ₹1,00,00,000 గెలుచుకున్న తొలి తెలుగువాడు మిస్టర్ గిరీశం. వీడు మనవాడే. అమ్మాయి గౌరీ, ఏమిటో అనుకున్నారు గాని మన గిరీశం అసాధ్యుడే. ₹1,00,00,000 చిటికలో సంపాదించాడు. ఇదిగో పేపర్ మేమంతా రాత్రి టీవీలో చూసేసాం. రాత్రే చూసేశారా? అంతకంటే మీకు పనే ఉంది. అమ్మాయి, నువ్వు వెంటనే వెళ్ళి అతగాడు ఎక్కడున్నా సరే వెంట పెట్టుకురా. లక్ష్మి పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా ఘనంగా చేసేస్తారు. ₹1,00,00,000. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, ఆవేశంలో నేను అన్న మాటలు పట్టించుకోవద్దని చెప్పమ్మా. అసలు వాడు నీ మొహం చూడగానే మర్చిపోతాలే. వెళ్ళు 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 వెళ్ళు. గౌరీ, ఐ లవ్ యూ. నువ్వు కూడా నన్ను ఐ లవ్ యూ అంటా అని తెలుసు. కానీ ప్లీజ్ మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమని నన్ను ఇబ్బంది పెట్టద్దు. నాకంటూ కొన్ని భావాలు ఉన్నాయి. గిరీశం గారు, ఎస్, నువ్వు నాకు కావాలి. కానీ ₹1,00,00,000 మీ నాన్నగారికి కన్యాశుల్కంగా ఇచ్చి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏ రోజైతే మీ నాన్నగారు నన్ను ఇంటల్లుడిగా కోరుకుంటారో అప్పుడు కలుద్దాం. అంతవరకు మీ నాన్నగారిని